అయింది మా మామయ్య పట్టుకోగానే ఫీలింగ్స్ బాగా వస్తున్నాయి. వాడు పట్టుకున్నా కానీ ఇంతగానం రాలే, నా మొగుడు చేసిన ఇంతగానం రాలే. ఇదంతా పెద్దోడు చేయబట్టి గిట్ల అవుతుంది. వాడు మంచోడు అయితే గిట్ల ఎందుకు అవుతుండే? అయితే వాడు మంచోడు కాకపోతే గిట్ల కావట. ఇలా అజ్జి కూడా కేం పుట్టింది. ఒక పెద్ద పిల్లల దగ్గర గీడు పోవడం అవసరమా? అయితే కానన్నా ఇంటికి ఎన్ని గంటలకు వస్తావే? టిఫిన్ తెచ్చినావు గారా, అప్పటి వరకు వస్తావు. సరే సరే, పని చేసుకున్నావులే. అక్కడ బెల్ట్ షాప్లో ఒకటి చెప్పిన క్వార్టరు, అది తీసుకుంది ఆయిరా. టైం 10 అవుతుంది. కోయిదా మీ అన్న అత్తడేమో భయం అవుతుంది. ఆడొచ్చే వరకు 12 కూడా అవుతుంది. అప్పటికి మనకు 2-3 రోజులు అవుతాయి తెలుసా? అంతే ఉంటుందా? మరి నిన్ను ఇగో ఏమయ్యా చాయ్. చిన్నోడు ఏడ కనబడతలేడు. ఆడ చిన్నోడు నడిపోడు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక పండుగ అయిపోయింది కదా, వాడు కరిబారు పోతాడట రూమ్ కు. పెద్దోడు ఏడే ఏలేదు, సపోర్ట్ అయితే లేడు. ఉన్నాడు అలేడా అసలు? నల్ల మొక్కదానా ఎటి చెంప వలుగుతుంది. ఓ బాడుకో, నన్ను ఎందుకు కొడుతున్నావురా? వాడెందుకు లేడు? వాడు ఇంట్లో అదేంది బోర్లు గిన్నెలు ఎత్తెత్తలేడా? వాడేటు పోతాడు? తాగుపోతాడు. ఎప్పుడు ఇదే లొల్లి. నువ్వు అట్లా అన్నవా లేదా? ఇట్లా లొల్లి కానీ అయ్యే. అయినా నేనెందుకు ఇస్తా? మామూలు పెట్టిన సామాన్ అంతా రోజు అమ్ముకొని తాగు తినలు పెడతాను. తాగి తాగి రాత్రి 12కి వస్తావు, పండుగలేసినాక 10 అవుతుంది. లేచి నుంచి నా గొడవలేనా? ఏదో సంతోషం ఉంచుతావా నన్ను? ఎందుకు కొడుతున్నావు? ఇటీ నువ్వు ఇటీ నేను ఇయ్యా. కావాలి నేను ఇయ్యా. తాగని మనుషులు పట్టదే. ఏంది అమ్మాయి? వాడు గట్టే లొల్లి పెడతాడు. నేను అత్త ఎక్కి హెచ్చరిక చేస్తాడు. నువ్వని చెప్పుకోరా చిన్నోడా. ఎప్పుడు నాకు ఇదే బాధనా? ఇటీ తినవేందా నువ్వు? ఏందన్నా ఏంది? పండుగ ఇంటికి వస్తే 4 రోజులు నిమ్మలు లేకుండా చేస్తారు. తమ్ముడు పన్నుకు వచ్చినవురా, ప్రశాంతంగా ఉండురా. ఇవన్నీ ఎందుకురా నీకు? ఏంటన్నా వాడు అంటే రైతే కదా అన్న. వాళ్ళని చూస్తే మానం పోతుంది అన్న. ప్రశాంతంగా ఎట్లుంటుంది అన్న వాడు. నీకేం తెలియదురా బావురా, నీకేం తెలుసురా? ఏమన్నా అంటే గట్లా అంటారు. అప్పుడే ఇలా పోతే నేను సాయంత్రం. సరే తీరా, సరే నేను బయట పోతున్నది. ఉంగరాలు ఏం లేదు. ఈ తాగోతు పాడుకొని చేసుకున్న నుంచి ఒక్క రోజు కూడా నాకు సంతోషం లేదు. ఏమైనా వారి పోతున్నావురా? షూలెక్కిస్తాను. పోతాను, ఇంకా 4 రోజులు ఉన్నా సార్. అవును కానీ మంచిగా చదువుతున్నావు లేదా? చదువుతాను అన్న, చదువుతాను. ఏవో నీ చదువు నాకు ఏం అర్థమవుతలేదురా. నీ చదువు ఏందో, నీ కథ ఏందో కట్టంటే అయితే కానీ నువ్వు వీటికి వెళ్ళి ఓంగా కట్టి పుల్లలు ఎక్కున్నావు. పంది లెక్కైనా ఇప్పుడు మళ్ళా రంది పెట్టుకున్నా అన్న ఇంటి మీద. అందుకే దొడ్డైనా రంది పెట్టుకున్నావా లేకపోతే 4 పూటలు మెక్కుతున్నావు గట్టిగానే? ఇక ఉంటది అదొకటి బిర్యానీ ఇది తింటాను. నేను చెప్తలేను, నువ్వు చదువుకున్నట్టు పోలేదురా, తినడానికి పోతున్నావురా. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అన్న లగ్గం? నా పెళ్లి మీద పడ్డది ఏంద్రా నీకు? నువ్వు చేసుకుంటే నేను చేసుకుందాం చూస్తాను. ఈ చదువు పాడుగా ఏం చదవాలి ఉంటే. సరే సరే చేసుకుంటుంది. బాబు చూస్తలేడు పిల్లని, నేను ఏం చేయాలరా? సరే పా, నేను పోతా అన్న. దించానా మరి? అలా చెప్పు. సరే బాబుకి చెప్పు మరి. బాబు అమ్మా కర్మారు వేస్తున్నాయి బాబు. ఇక సరే బిడ్డ, ఏంద్రా ఇక వేస్తా. 4 రోజులు అయింది. ఉండపోయినవారు ఇంకా 2 రోజులు ఉన్నది, చదువుకునేది ఉన్నది ఆడ. సరే మరి పైలంగా పోయిరా, అటు ఇటు తిరుగా కాడ. అదే పోయేస్తా. సరే కుమార్, జాగ్రత్త. సరే అన్న చెప్పు. చెప్తా. ఆయన చెప్తాది. ఆయన చెప్పిన ఒకటే చెప్పకుండా ఒకటి కానీ నువ్వైతే పైలో. సరే ఎందుకు అమ్మ వాడు పోయేటప్పుడు నేను బ్యాగ్ తెచ్చుకున్నా. మరి వాడిని చెప్పండి, వాడు ఏడున్నా చెప్పు అంటూ అది వచ్చిన 2 రోజులు తృప్తిగా లేకుండా. పగడ బస్ స్టాండ్ పోయేస్తా. అటు ఇటు తిరుగు, టైంకు తిను బువ్వా. సరే బాబు నేను వీళ్ళు దించేస్తానే. పో బిడ్డ. పేరెంట్ కాదు అంత మంచి చదువు. ఏమైనా వాడిని తీసేసినవా? మాది చిన్నే ఎండ పాడుగానే ఎట్లా కొడతానే. వాడు ఎండ పోతా అంటాడు, తినడు.
ఓ పిల్లగా రాంగా మీ అన్నని చూసినావా? షాప్కి అయిందా లేకపోతే నేను కూర్చొని తాగుతాండా? షాప్ కాడ ఉన్నాడా? ఉన్నాడు వదినే. ఉండు పిల్లగా, నేను బాక్స్ పెట్టిస్తా, మీ అన్నకో ఇచ్చాదు. ఆకలి అయితే నా ఇంటికి వచ్చిండు అనుకో తిని ఇన్నేమంటాడు. పోయి పప్పు పోపుకెత్తా. నిజమేరా, వాడు ఇంటికా తిట్టుకున్నామంటాడు. ఏ ఉంటాడే, నన్ను దింపి దింపి చంపుతారు నీ యావ. వదినే ఇగో ఈ బాక్స్ తీసుకుపోయి మీ అన్నయ్యకి ఇచ్చేయి. సరే గీటు తిన్నాక మరి ఇంటికి వస్తాడా ఏడుంటాడో అది కూడా తెలుసుకోనరా. సరే వదినే, జల్దీరా. బాయ్. అత్తమ్మ మామయ్య మీకు అన్నం పెడతా తిందురండి. పెట్టే అత్తానా తింటా. హాయ్ బుగడ అందిని అట్లా ఉరుదాం గంట సేపు. దా మరి. ఏ కరెంటు గుద్దల మూట అటే వీకింది. గంట సేపా ఇంకా వస్తలేదు. పెగ్గనే ఇంకో పెగ్గు. మూడుదేవి పాడారు. గిటెట్ వచ్చినావురా? ఇక అన్న నీకు టిఫిన్ ఇద్దామని వచ్చినే, వదిన పంపింది. అయితే గాని తమ్ముడు వేయండారా? వేయండు, ఇప్పుడే దించొచ్చిన వాడిని. ఇది తీసుకో. అవునే అన్న, పొద్దు పొద్దుగానే అయినవా అని. నేను తాగలేను తీరా. 4:30 తాగిరా. మరి తాగలేదంటే ఏందన్న? నీకు ఇంతనన్నా సిగ్గుందా అన్న? ఏం తాగకూడన్న కదా, ఊకే చక్కగా పని చేసుకుని తావగా. నీకు తెలియదు ఆవురా. మళ్ళీ తెలియదంటే ఇంటికి పెద్దోను ఎట్లుండాలి ఏందిరా నువ్వు? ఎక్కువేం తాగలేనురా, 4:30 తాగిన. అయితే కానన్న, ఇంటికి ఎన్ని గంటలకు వస్తావే? టిఫిన్ తెచ్చినావు గారా, అప్పటి వరకు వస్తపో. సరే సరే, పని చేసుకున్నావులే. అక్కడ బెల్ట్ షాప్లో ఒకటి చెప్పిన క్వార్టరు, అది తీసుకుంది ఆయిరా. సరేరా, నేను అత్తపో. సరే పోతా అన్న. సరే పోరా పో. పైలం. ఏంది ఏమన్నాడు మీ అన్న? ఎప్పుడు వస్తాడట? అప్పటి వరకు వస్తాడు. రాంగ క్వార్టర్ ఆయిరమ్మని చెప్పిన. అవునా, సరే కూర్చో. వాళ్ళు వరకున్నారా? అత్తమ్మకు మామయ్యకి ఇప్పుడే అన్నం పెట్టిన, అట్లా ఉరిగిర్రు. అవునా? వెళ్ళు. అత్తమ్మ మామయ్య వేసారు అనుకో మంచిగా ఉండదు. పోయి మళ్ళా వచ్చినావరా? నీ తాగొద్దినాలు దెంప ఎందుకు బతికినవరా భూమి మీద? నాకు తాగడం కొత్తనా? తాగినా అని అడుగుతున్నావు? నల్ల మొక్క పోండా. ఓ నల్ల మొక్క పోడా, రోజుకి ఇట్లా తాగత్తే ఎట్లున్నా చెప్పు.
ఎందుకే బాగా మాట్లాడుతున్నావు తాగోతుని తినాలి రాను ఏంటి కొడతాను దాన్ని ఏం మనిషిరా తాగేదాకా ఇంకా కొడతావా మనిషిరా అసలు నువ్వు వీరికి రోజు ఇదే పని తాగుడు పండ్రు ఇది తాగినావా అంటుంది నన్ను ఏమైంది కాదు అడిగితే అదే అడుగుతుంది ఎవరు అడుగుతారు నిన్ను రోజు ఇదే కదా తాగుడు పంటుడు దాన్ని తాయిను సపరేట్గా పోతే ఏమవుతుంది? మనిషి పుట్టుగా ఉంటలే నడు ఇంట్లోకు ఎందుకెడతానవే నువ్వు చేసి చక్క ఉందని నేను ఏడతానా? నువ్వు మంచిగా ఉండి నన్ను మంచిగా చూసుకుంటే నేను ఎందుకు ఏడతా? అయితే కానీ ఏటో ఏటో వా అంటాను. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వు నన్ను ముట్టుకుంటే నా మీద పాములు జర్లు వాకినట్టు అనిపిస్తాను. అయితే కానీ పాయే నీ దగ్గరకు వస్తంత తాగుడు వాసన వస్తుంది. ఇగో నేను చెప్తానా, నువ్వు వచ్చిన పక్కన వండుకున్నావు అనుకో, నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. అయితే కానీ పాయే ఇగో నువ్వు వాడు వండుకోపన్నాడు వండు. నా దగ్గరగా చూడు, నీ కాల్చి ఒకటి పోయే కూర్చుతాయేమనుకుంటున్నావా? ఇటు మంచిగా ఉండడానికి నీ దగ్గరకు వచ్చి పక్కన పడుకోవాలట. వాడు ఏం మనిషి ఏం కథ? ఆ తాగుడేంది, దాంతో లొల్లి పెట్టుకుంటేంది, వాడు ఎన్నడు మారతాడు? ఎన్నడు మారుతాడని నన్ను అడుగుతావేందయ్యా నువ్వు? నువ్వు వానికి భయం చెప్తున్నావు మంచుకోను. నీ భయం లేదా నా భయం లేదా? నేనాడు మొత్తం లాయనాడు కొడితే నువ్వు దగ్గర తిప్పి వాడిని. ఇక మరి దగ్గర తీయకపోతే అందరూ ఎగబడిపోతే ఎట్లుంటది వాని మీద? అయితే నిజంగా వాడు గింత అధ్వానం తయారయ్యేదని తెలియదు పాడుకో. ఇట్లా తయారైతాండు, ఏం చేస్తాడు వాడిని, ఏం కథ? ఇక వండుకో సప్పుడేక. ఇదేనారా నువ్వు చేసుడు? గిదానికే దా 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 అన్నావు కదా, అచ్చేమో ఒడిచినట్టు. తాగుపోతాడా? తాగుడు మీద ఉన్నంత దేశ పెళ్ళం మీద పెడితే ఏమైతుందిరా? ఏ చెలవు, ఇంకా నేనే కొడతానంట. ఛీ, ఎట్ట దొరికినవేమో నా గండాన. ఎప్పుడు చూసినా తాగుడు తాగుడు తాగుడే. ఏ ఒక్క రోజు తాగుకుంటుంటే ఏమైతే చెప్పు. సుమ్మనటి వేండు పొద్దున్న నుంచి కనబడతలేడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మెసేజ్ పెడితే మెసేజ్ చూసుకుంటలేడు. అవును కానీ మా అత్త మామయ్య ఎటు వేరు మరి? ఓహో, వీళ్ళు ముగ్గురు కలిసి బయటకి వేరు కావచ్చు. అగో వీడు అత్తండి కదా. నేనేం చెప్తలేను కానీ ఎవరిదాకా నువ్వెటువేను? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, మెసేజ్ చేస్తేనే మెసేజ్ చూసుకుంటలేవు. లేదు, వేరే పని మీద ఉండే చేయలేదని. అవును, బాపు నమ్మేటి వేరే. ఏమో బయట గిట్లా వేరు కావచ్చు. అవునా మరి?
కొంచెం సేపు అవ్వలేము. 5 నిమిషాలు 5 నిమిషాలు ఎంత చేస్తావు? అబ్బా నాకు ఓపిక లేదు లేవు. చేసిన కూడా చేయబోతుంది. అబ్బా వదులు, అమ్మ చాలు వదులు, దుకాణానికి పోతే మంది బాగా పాడాడు, మంది పాడుగా. వదులు. అబ్బా నీ మీసాలు ఒత్తుకపోతున్నాయి. వదులు. అబ్బా చేయలేవు. ఎటువేంటి ముసలోడు రావులా, వీరికి ఏం పోయే రోగం పుట్టింది ఇట్లా చేస్తాడు. అత్తాడు కదా, ఆగు ఎటువేడు. ఏమైంది? అయ్యో అది నేను ఎట్లా చెప్పాలి? అరే చెప్పేందో. నాన్నోడితో నీకు ఎట్లా చెప్పాలి? అది సంగతి. ఇదంతా పెద్దోడు చెబట్టి గిట్ల అవుతుంది. వాడు మంచోడైతే గిట్ల ఎందుకు అవుతుండే? అయితే వాడు మంచిగా కాకపోతే గిట్ల కావట. ఇలా అజ్జ కూడా ఏం పుట్టింది? ఒక పెద్ద పిల్లల దగ్గర గీడు పోవడం అవసరమా? ఇద్దరు పోతే మానం పోతుంది వాళ్ళ నింటే. ఇవ్వలేనులే, నువ్వేని దాడి చేస్తాను. ఏమైనా తడి చేస్తానా? నాకు చూసిన కాంచెలు నాకు మనసున పడతలే, కళ్ళు తలకి అంత పిచ్చిలు ఎత్తాంది. వాళ్ళ ఇద్దరు పోతే మానం పోతే వాళ్ళని చూస్తే ఇదే బుద్ధివాడి పాడుకోకి లంచ కొడుక్కి. మీరు ముఖం పాడువాడా? నలుగురు ఇంటే 4 లోకాలు ఎవరైనా చూస్తే మానం పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఇక వాడు పెద్దోడు పోకపోతే వీడుకో అన్న పాన్ పిల్లల దగ్గరికి. ఇవ్వని ఏమంతట్టు పాడుపడది. దాన్ని ఏమన్నా అందామంటే ఆ పెద్ద కొడుకు మంచోడు కాదే పాడై. వాడు చెబట్టి ఇదంతా అయిపోయింది. వాడు పోకపోతే వీడుకో అన్న వాడి పిల్లల దగ్గరికి. నన్ను ఉన్నదా పద్ధతి? ఒవ్వా ఇజ్జత్ పోతే మానం పోతుంది. నాకైతే ఇంత తలగా తీసేసినట్టు అవుతుంది. ఏం చేసుడు అర్థం అయితే లేదా ముచ్చట. దాన్ని అందామా వీడిని అందామా? నాకు 2-3 సార్లు అనుమానం వచ్చింది కానీ హే వీడికి ఇట్లా ఏం చేస్తాడు అనుకున్నా. ఇయ్యాల నా కళ్ళతో చూసారా నాకు గుండెలు వలిగిపోయినాయి. సరే సరే, నేను ఒర్రెక్కడ చాలు కానీ వాళ్ళు చేసిందనుకంటే ఒరుడు ఎక్కువ అవుతుంది. పా ఏ ముఖ నేను ఒరినా కానీ దా, దా. ఏదో అయింది అయిపోయింది. పెద్దోని పిల్లని దగ్గరికి నడిపోడు పోకుండా కావాలి కాయాలి. సరేనా? నీ మనసులో నువ్వు పెట్టుకో, నా మనసులో నేను పెట్టుకుంటా. వాడు ఎట్లా పోతాడో చూద్దాం ఇక. ప్రేమ ఏ లేదు బియ్యం చూస్తానా? అయిపోయిందారా పని? అయిపోయింది. ఇప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చిన. ఆ కళ్ళెక్కలు పడుకొని గోధుమ పో. ఏనే అన్నీ తిన్ననే. మరి కొంచెం పొరుగు పోరాదురా. నిద్ర పడతలేదే నీకా? నీకు నిద్ర పడతా అది బిడ్డో. ఏమైంది? కొంచెం బండపోయినావు. మరి రాలే సంతగాడు? మీ కొడుకు ఇప్పుడు వచ్చే టైమేనా అత్తమ్మ? ఆయన వచ్చే వరకు 10, 12 లేకపోతే 1 అవుతుంది. ఆయన టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. ఇప్పుడు ఏడొస్తాడు? నిద్ర వస్తలేదు, అందుకొచ్చి బయట కూర్చున్నా. వీడిడ వచ్చినాక నువ్వు లోపలికేం పోతావు? నువ్వేం బాంటావు? వాడిని చూసుకుంటూనే ఉండే. ఇక లంచ కొడుకు ఎట్ట సైగా చెప్తాండవు. నేను ముఖం బోర్లేగా షీ నా కడుపులో చెడ ఉట్టిన జట్ట పాడుకోవు. ఉచ్చల చీపురు నానేసి కొట్టనుండదు లేకి లంచ కొడుకున్నావు. అబ్బా ఇవాళ చూసిన ఇవాళ నిన్న మానం పోతుంది. నడిపొడుగు ఇట్లా చేస్తాడట. పడుకుంటే నిద్రలేరా లేకి పాడుకోవు? ఏందే అమ్మా గంటగానే తిడతాను. నీకు నిద్ర నువ్వు వండుకోరా. అదే ఈ పూట బియ్యం చేస్తాను. బియ్యం కాదురా, మనం అందరం తిన్నాం. వాడు పెద్దోడు అత్తరం పోలేదు అండుతాను. ఇన్ని చూస్తానా? నేను బట్టి నువ్వేం చెప్తారు? నేనేం చెప్తానే అమ్మా, కూరసేపు ఫోన్ చూసుకొని సపరేగా వంట. ఆ ఫోన్ ఇంట్లో చూసుకోపో. అరే చూసుకుంటావు బాబు, దీన్ని తీసుకోబా పంటదా. అబ్బో పడకబా. అవురా పనికాడ కోసం బండి అన్నావు. అరే వంట మీ సార్ ఊకున్నాడా?
ఊకున్నాడు ఎందుకు ఊకోడే మనం అక్కడ రెచ్చు అయ్యో ఆయన సారు నువ్వేం పని ఉందిరా నువ్వేమోనే నీకేమైందమ్మా పిచ్చి మెదడు పని నాకు పిచ్చి పెట్టండి మెదట్లో పిచ్చి పెట్టండి నాకు లేకిళ్ళంచ కొడుక పండుపా అబ్బో ఇంకా అయింది లేకపోతే మళ్ళీ చెప్పు రాకుందంత లంచ కొడుక ఏం పుట్టింది నీకు రోగం పుట్టింది నాకు నీ లేకిన్నొచ్చిన సాడు ఏమైందో దీనికి లోకలు చూపెట్ట చూసుంటే ఓర్తలేదు ఆడ వాడు వేణు కదా ఇంట్లోకు పాపోదాం పనుకోపోయిగా చూసిన కాడికి మాజాలు గాని సరే అత్తమ్మా పండుకుంటా. రాయా అవునే మా అమ్మంతా కొత్తగా మాట్లాడుతుంది ఏంది వాళ్ళకు వయసు ఎక్కువైంది కదా, అన్ని ఆలోచించి ఏం మాట్లాడాలో తెలియక బయట వాళ్ళ కోపం అంతా మన మీద ఇస్తారు అంతే. అయినా వాళ్ళు పొద్దున్నాక వండుకున్నారు కదా, ఇప్పుడు ఏడ నిద్ర వస్తుంది వాళ్ళకు? ఇక మామయ్య అత్తమ్మ ఈ దేని గురించో మాట్లాడుకుంటా వాళ్ళేమంటారు తీ. అంతే అంటవా? అయినా నువ్వేంది అత్తమ్మ మీదకి అంత కయ్యమని లేస్తాను? మరి నన్ను గొప్పలసారి కోపం వచ్చింది నాకు. ఎప్పుడు అన్నది కదా నన్ను. ఎప్పుడు అనలే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమో నాకు అంతగానో తెలియదు. నేను వచ్చిందో పనికి నువ్వు చెప్పేదో పని చెప్పాక నాకు జరుగుతున్నది. టైం 10 అవుతుంది, ఒకవేళ మీ అన్న అత్తడేమో అని భయం అవుతుంది. ఆడొచ్చే వరకు 12 కూడా అవుతుంది. అప్పటికి మనకు 2-3 రోజులు అవుతాయి తెలుసా? అంతే ఉంటుందా? మరి నిన్ను కావాలి కాసిన మా ఆయన పుస్తకపోయిన వారా అయ్యో గట్ట దూరం ఎందుకు నెట్టుతావు? ఆగవే మళ్ళీ వచ్చినావురా మేము బండ్లను చూసి సంవత్సరాలు లెక్క నువ్వు పంచి కాదురా. ఆగు బిడ్డ చెప్తావు మీ అయ్యకు ఈ సంగతి ఇట్లా కాదురా. ఏమయ్యా ఏ అక్కడ కొంపలు మునుగుతానే అంటే పంది అన్నట్టు. ఏమైందా? వాడు చూసినావా ఇంత కావాలి కాసినా కూడా వాడు పాయే అట్లా వయసు వచ్చేయండు. ఏం చేయాలి? ఎట్లా మరి ఏం చెప్పడానికి ఇట్లా చేస్తే చెప్పనుకుని చంపినా ఉన్నా? ఏడు చంపుతావు ఇప్పుడు చెప్పనుకొని? నలుగురు వెళ్తే మన ఇజ్జత పోతుంది, మన మానం పోతుంది. వాడు పెద్ద రాలేదా? వాడు రాలేదు ఇంకా. వాడు వచ్చినాక గేబా అవుతుంది. తినుకుంటా తాకుంటా అలా తిరగబట్టి వాడు అలా దూరబట్టి చెప్తే మానం పోయేటట్టుంది కదా. మానం పోదు కాదు, నలుగురు తెలిసిందనుకో మనల్ని అంటారు. ఎదిగిన పోరగాళ్ళు ఉంటే గట్టినే సొత్తారు, చెప్పిన ఆడపొదుగా లగ్గాలు చేస్తే గట్ల సొత్తారా అని అంటారు. అందుకనే మనకి లగ్గం చేద్దామని రేపు తెల్లారినాక. మంచి ముచ్చటది. లగ్గం చెప్పితే వాడు ఇలా తాగం చేస్తాడు. ఇట్లనే అవుతుంది. అందుకే మనకి లగ్గం చేద్దాం. పొద్దుగాలు చెప్పు వాడికి పలానా కాడ పిల్లు ఉన్నది పోదావురా అని. ఇక వాడికి లగ్గం చేయలేదు, మంచిగా మరిగేడు. దానికి రోజు పోతాడు మరుగుండు. ఇక వాడేమో తాయి ఆడబట్టాడు, వీడేమో లోపల రోజు చెప్తాడు మరుగుతాడు. ఎట్లా మరి పెద్దోడు వచ్చినట్టుండి ఇప్పుడు అలానే ఉండి ఏమైతే కదా పాడుగా నచ్చినట్టు